అంటే అందరికీ తెలుసు. చెట్టుకున్న ఆహ్, బ్రాంచ్ నాకేమీ తెలీదన్నట్టు ఉంటుందంట. ఆ చెట్టు నుండి తనకి కావాల్సిన సమస్తాన్ని ఆహ్, చెట్టు బ్రాంచ్‌కిస్తూ ఉంటుంది. ఆ విధంగా దేవుడి మీద డిపెండ్ కావాలి అనే విషయం వింటూ ఉంటే, అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఒక పాట గూడా గుర్తొచ్చింది. ఈసారి నాకు అవకాశం ఇస్తే ఈ పాట పాడాలి. ఈ పాట ద్వారా దేవుని స్తుతించాలి అని డిసైడ్ చేసుకొని, ఈ పాటని మీ అందరి కోసం నడిపించాలని గూడా అనుకుంటున్నాను. అయితే ఆహ్, ఆహ్, ద్రాక్షావల్లి ఆహ్, ద్రాక్షావల్లి తీగలు కదా! తీగలు ద్రాక్షావల్లితో అంటుకట్టబడితేనే మనకు ఆ లైఫ్ ఉంటుంది. అంటుకట్టబడితేనే మనం దేవుణ్ణి నిజంగా అనుభవించగలం. దేవుని స్తుతించగలం. అంటుకట్టబడితేనే ఆ విషయం మనకు అర్థమైతుంది. అంటుకట్టబడకుండా ఆహ్, జస్ట్ దానికదే పెరుగుతూ ఉండడం అనేది అసాధ్యం. కాబట్టి దేవుని రోజు ఒక పాట ద్వారా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరూ కలిసి ఆరాధించాలి అనేటువంటి హృదయంతో స్తుతించాలి అనే యాటిట్యూడ్ ఇక్కడ అవసరమై ఉంటుంది. యాటిట్యూడ్‌తో మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. పాట అందరికీ తెలుసు. పాడుకుందాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనేను. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, వినలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. అమ్మే వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? పెట్టుకోవచ్చు కాదు. మూలతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. చాలేము రాజా రమ్యమైన సియోనికే, నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. చాలేము రాజా రమ్యమైన సియోనుకే, నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదితే హలో, Yes, praise the Lord. ప్రైజ్ లార్డ్. నిజంగా కదా, దేవుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు ఎన్నో చూస్తున్నాం. కానీ మరలా దావీదు అన్నట్టుగా నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటున్నాను, నన్ను నేను డిసిప్లిన్ చేసుకుంటున్నాను అన్నట్టుగా. అలసిపోనివ్వక ఆయన ఆత్మ మనల్ని పురికొల్పుతూ ఉంది, ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. ఆయన ఆత్మ కొరకు, ఆయన ఆత్మలో ఉండాలని ఎంత ఆశ ఉండి తృష్ణ ఉంటే నిజంగా అది మన జీవితంలో నెరవేరుతుంది. మనం ద్రాక్షావల్లితో అంటుకట్టుబడిన తీగల వల్లే ఉంటాం. నిజంగానే కృపాక్షేమము దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవిత కాలం అంతా కృపాక్షేమంలో నీ వెంట వచ్చును అనే వాగ్దానం. కాబట్టి ఆ కృపను, క్షేమాన్ని మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో, మన ప్రియులైనటువంటి వారి జీవితాల్లో చూస్తూ ఉన్నాం. దానంతటిని బట్టి దేవునికి చెల్లిద్దాం పాట పాడుకుంటూ. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను.
స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచన నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నీ సత్య మార్గములే, నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య వాక్యమే. గమ్యము చేరే శక్తితో నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. చేరే శక్తితో నింపి నూతన కృపనిచ్చెను. అభిషిక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈరోజు మన ప్రార్థన కావాలి, మన ఆరాధన కావాలి. ఆయన కృపాక్షేమంలో నిజంగా ఎన్నో అనుభవిస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. ఆయన సత్య మార్గంలో నడవటానికి నిజంగా ఈ ఈ దేవుణ్ణి సత్యము మార్గము ఆయన నిజమైన ద్రాక్షవల్లి అని ఎంచుకున్నప్పుడు మనం పైనున్న వాటినే వెతుకుతాం. పైనున్న వాటి ఈ లోకపరంగా ఉండే వాటిని అంత ఇంపార్టెంట్గా తీసుకోం. ఆ మార్గంలో మనం నడవాలని నా ప్రార్థన, మనందరి కోసం నా ఆరాధన. దేవుని కృప నడవాలని, నడిపించాలని, మనల్ని నిలపాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ స్తుతి ఆరాధనను యేసయ్య నామం పేట సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో హలో సుధీర్ అన్నయ్య. హలో హలో సుధీర్ అన్నయ్య, am I audible? Anybody please? Hello, You are audible. and over to Michael Anna. Thank you. Is it led? Okay. So nice. I'm so happy. Actually, షెడ్యూల్ నేను తప్పు ఇచ్చున్నాను, 20th అని ఇచ్చున్నాను. బట్ చూసుకుంటే 20th ఐ థింక్ ఇట్ వాస్ మండే. మళ్ళీ నేను ఐ కాంటాక్ట్ శంకరీ బాయ్ అండ్ సుధీర్. అప్పుడు అడ్జస్ట్ చేసి నాకు ఇది ఇచ్చినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ థింక్ వన్జా వాజ్ సపోజ్ టు స్పీక్ టుడే, బట్ వాజ్ జనరస్ ఇనఫ్ టు అలౌ మీ. థ్యాంక్స్ సో మచ్ సిస్టర్. అచ్చా, దేవుడు వాక్యాన్ని, am I audible first of all? Am I clear to you? Yes, Anna, you are audible, Anna.
Oh, thank you, Pramod. I'm so ప్రైజ్ happy. లార్డ్. గుడ్ ఈవినింగ్ అన్న. Praise the Lord. Good evening. Praise the Lord. అచ్చా, దీని యొక్క వాక్యము ఆయన ఇస్తాడని రూఢిగా నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన పేరే వాక్యము, వాక్య స్వరూపుడు ఆయన. తప్పకుండా ఈరోజు మనకి ఇస్తాడని నమ్ముతున్నాను నేను. ద టెక్స్ట్ విచ్ ఐ హ్యావ్ చోజన్ అండ్ ద టైటిల్ ఇస్ వాట్ డూ యూ హ్యావ్ టు గివ్. ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? అపొస్తలుల కార్యములో గ్రంథము పుస్తకం లేకుంటే 3వ అధ్యాయము మనకందరికి తెలిసే 3వ అధ్యాయము 1-6 వచనం చూసినట్టయితే అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర తెల్లవారుజామున మరి ఆ యొక్క లేమ్ మ్యాన్ తీసుకొని రాబడి కూర్చోవడము, అదే సమయంలో పేతురు యోహాను ఇద్దరు అక్కడికి వెళ్ళడం చూస్తా ఉన్నాం కదా. సో ఆయన అక్కడ మోసుకొని పెట్టేవారు. ఉదయకాలంలో ఆయన ఆస్కింగ్ ఫర్ హెల్ప్, అయ్యా నాకేం సాయం చేయండి అని. పొద్దున 3 గంటలకంట, తెల్లవారుజామున పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తున్నారు. వాళ్ళు పేర్కొనే దేవుని యొక్క పాసని వాళ్ళు వెతుకుతా ఉన్నారు. ఆ సమయంలో ఎవరో సో జనరస్, అంత టైంలో కూడా పొద్దున్న ఆయనకి హెల్ప్ అవుతారని మోసుకొని వచ్చి ఆ దేవుని దగ్గర ఆయన ఉంచారు. సో ఆయన అందరి దగ్గర అడుగుతున్నారు కాబట్టి పేతురు యోహాను దగ్గర అడుగుతా ఉన్నాడు. మనం కూడా ఈ ఆల్సో గివ్ గిఫ్ట్స్ కదా. పెళ్ళిళ్ళకు మన కర్నూలు అయితే చదివింపు అంటాం, ఇంకో చోట అయితే పెట్టుబడులు అని కూడా అంటాం. ఇట్స్ లైక్ ఇస్తాము బట్ వి ఎక్స్పెక్ట్ అన్నట్టుగా. చాలా సందర్భాల్లో మన తాహతకు తగినట్టుగా ఇవ్వం. ఆ మధ్యకాలంలో నేను ఒక లిస్ట్ చూస్తా ఉన్నాను మా ఇంట్లో. ఇస్తే ఎవరో ఆయన 50 రూపాయలు ఇచ్చినాడు. ఐఎమ్ సారీ బట్ హీస్ ఎ వెరీ రిచ్ మ్యాన్. Real time we don't give what we can really give. They are not very generous. Here, పేతురు యోహాను వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు ఏమన్నా దొరుకుతుందా అని చూస్తున్నాడు. పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నట్టు. ఆయన ఏమన్నా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అయ్యో మాకు తెలియదు. కానీ పేతురైతే మటుకు ఆయనతో అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది ఆయన ఇస్తున్నాడు. పేతురు దగ్గర ఏముంది? పేతురు దగ్గర యేసయ్య ఉన్నాడు, పేతురు దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నాడు, పేతురు దగ్గర దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆయనపై ఉన్న గొప్ప విశ్వాసం. నజరేయుడు ఆయన యేసు నామములో మీరు లేచి నిలబడగలని ఆయనలో స్ట్రెంగ్త్ ఆయన ఫీల్ అయ్యాడు. కాళ్ళల్లో, యాంకిల్లో, చీలమండల్లో ఆయన స్ట్రెంగ్త్ ఫీల్ అయ్యాడు. దిగ్గున లేచి ఆయన అనుకున్నాడు, నాకు కొంచెం పైసలు వస్తే చాలు అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు, అరే భయ్ ఈరోజు కొంచెం నాకు చాలా మంది పైసలు ఎక్కువ ఇస్తే బాగానే ఉంటుంది ఈరోజు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినాడు, హీల్ అవుతాను, నేను లేచి నిలబడతాను, నాకు స్వస్థత దొరుకుతుంది అని అనుకున్నాడు. కాదు, మేబీ ఇట్స్ బియాండ్ హిస్ ఇమాజినేషన్. తెలుసు, గాడ్ డస్ థింగ్స్ బియాండ్ వాట్ వీ కెన్ థింక్, ఇమాజిన్ ఆర్ ఎక్స్పెక్ట్. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయటానికి దేవుడు సమర్థుడు. శిక్షకుడు ఎక్స్పెక్ట్ చేయలే, ఆయన జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఇదే, అబ్బా ఎవరిని అడగాల నాకు సాయం చేయమని ప్రతిరోజు అడగట్టండి అయ్యా అని వచ్చిపోయాను, నేను అడుక్కుంటుండాలని అనుకుంటే ఉన్నాడేమో. కానీ అది దృష్టిలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు ద్వారా ఆయనకు స్వస్థత కలిగింది, పేతురు ద్వారా కార్యము జరిగించినాడు, పేతురు ద్వారా ఆయనలో విశ్వాసం అన్నది కలిగింది. పేతురు, సో he had Jesus, he had faith, and he has experienced the power of Jesus, and he had it, and he was full of spirit, so he could give that to that man. మాకు కలిగింది నీకు ఇస్తున్నాడు. ఐశ్వర్యవంతుడు పేతురు, నిజానికి ఐశ్వర్యవంతుడు, యేసయ్యను కలిగిన గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. వాక్యం చెప్తుంది, దేవుని భయభక్తుల వారికి ఐశ్వర్యం అంట. దేవుని భయభక్తులు అంటే వారికి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటాం? మనీ, మెటీరియల్, గొప్ప గొప్ప కార్లు, ప్లాట్లు, ఫ్లాట్లు.
అబ్బో ఇంత డబ్బు అని అనుకుంటాం, ఐశ్వర్యం అంటే అదే అనుకుంటా ఉంటాం. కానీ Peter has very good, great treasure. The treasure of having Jesus, the Spirit, the power of it. And he would give it to that man. Today, what do you have? నీలో ఏముంది, నీ హృదయంలో ఏముంది, ఏమి ఇవ్వగలవు నువ్వు? గ్రంథంలో చూసినట్టయితే say a few points and we should begin with the goodness. మంచితనంతో మనం నింపబడి ఉన్నాం. కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు కదా, ఆయన ప్రాణం చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి నీ మంచి కార్యాలన్నీ దేవుని దృష్టిలో యోగ్యం గాయించబడ్డాయి. మంచి కార్యాలన్నీ అని చేసే మంచి గో సెండ్ ఫర్ పీటర్ హూ ఇస్ ఇన్ జప్పా. పేతురు కోసం పిలువనంపించాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబమే కాదు, ఆయన యొక్క బంధువులు అందరినీ పిలుచుకొని వచ్చినాడు. వాళ్ళంతా దేవుని ఒక వాక్యం విని వేసేయను సొంత రక్షణగా ఆయన మంచితనంతో నింపబెట్టాడు. దావీదు తన తరం వారందరికీ సేవ చేసిన వాడు. ఆయన మంచి బుద్ధితో పనిచేస్తుంటే సౌలికే భయం వేసింది. ఆయన మంచి బుద్ధితో సుబుద్ధితో పనిచేస్తా ఉంటే సౌలికే భయం వేసింది. జోనతాన్ ఎంత మంచి స్నేహితుడు, నిస్వార్థపరుడు. సౌలు తర్వాత ఆయన రాజు అవ్వాల్సిన వాడు అని అవన్నీ ఏం లెక్క చేసుకున్నాడు. ఆయన బాగుతో మనసు కలిగి నిస్వార్థంగా ఆయన ప్రేమించిన మంచి మనసు. అబ్రహాం చూసినట్టయితే లోటు ఏం చేసినాడు, మంచి ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఫస్ట్ చాయిస్ ఆయన తీసుకున్నాడు, మంచి వెల్ వాటర్డ్ ల్యాండ్ తీసుకొని ఆయన అలా వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడికి పోయినాడు, పోయి సొదొమ గొమొర్రా ఎంతో ప్లీడ్ చేస్తున్నాడు. అబ్రహాం ఎంతో ప్లీడ్ చేస్తున్నాడు. తర్వాత కూడా వెన్ హి వాస్ క్యాప్టివేటెడ్ అబ్రహాం వెళ్ళి గెలుచుకొని వస్తాడు. ఎప్పుడు ఆయన ఏమో అనుకోలేదు, అరే స్వార్థంగా విడిచి వెళ్ళిపోయినాడు, మంచి మంచి ల్యాండ్ తీసుకున్నాడు, పోయిపోయి ఆడ పాప దాంట్లో ఉన్నాడు, మంచి డైకేర్ అనుకో. మంచి బుద్ధితో దేవుడికి ప్లీడ్ చేస్తున్నాడు అబ్రహాం. Filled the goodness. You should be filled with goodness. Let your light so shine before men that they may see your good works and glorify Lord in heaven. కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు యేసయ్య, మంచి కార్యము ప్రజల మీద ప్రకాశింపచేయండి, అవన్నిటిని బట్టి దేవుని వాళ్ళు మహిమపరచాలి. చాలా మంది మంచి కార్యాలు చేస్తుంటారు, తర్వాత డప్పు వాయిస్తూ ఉంటారు కదా, ట్రంపెట్, అది చేసిన ఇది చేసిన ఇది చేసిన అది చేసిన ఏం చేసిన మనం ఊకున్న కూడా వచ్చి చెప్తా ఉంటారు అనమాట. కానీ ఎస్ఐ అంటాడు, ఈ మంచి కార్యాలు దేవుణ్ణి మహిమాడతారు. You do good works, not to selfish attitude, but to just glorify God. Many a time, you might be doing good things, but with a selfish ambition, with a motive to exalt ourselves. But our good deeds should exalt Jesus, should reflect Jesus, should point to Jesus. That's what God expects. We should be filled with His goodness. యేసు ప్రభు యొక్క మంచితనంతో ఆయన యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతం, ఆయన నెమ్మది. We should fill with His goodness. Next, we should be filled with peace. With peace. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారుడు అనబడుతురు. బియాటిట్యూడ్. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారుడు అనబడుతురు. యేసయ్య పేరు సమాధానకర్త, అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అందుకని అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి. డిసైపుల్స్ అందరూ ఎంతో కలత, ఎంత దుఃఖంలో ఉండి, అరే ఈయన ఉంటాడు అనుకుంటే ఈయన వెళ్ళిపోతాడు అంటున్నాడే, చచ్చిపోతాడు అంటున్నాడే, ఆ కథ ఎట్లా మేము ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్ళం. I will give you peace.
I will give you peace. It's not like the world that gives, but I give you peace. The peace which surpasseth all understanding. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము కృపాయిస్తాడు. కట్టుపాట్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, ఫిజికల్ అబ్యూస్, verbal abuse, discrimination, exploitation. And when we feel that we are nowhere, when we feel hopeless, God gives us His peace. When we didn't have any peace, Jesus has reconciled us with God. ఆ ఎడబాటును తీసేసినాడు యేసయ్య. పీస్ ఇచ్చినాడు నాకు. మళ్ళీ ఒకసారి సమాధానం ఇచ్చి ఆయన సన్నిధికి ధైర్యంగా పోవడానికి ఆయన కృప అనుగ్రహించినాడు. ఆ సమాధాన పరిచయం మాకు అనుగ్రహించినాడు అంటాడు. Proclaim peace. You have to see that people have peace with God through Jesus. మన హృదయంలో సమాధానం ఉంటే, నెమ్మది ఉంటే, that we can give. మనలోనే సమాధానం లేకుంటే మనం ఎవరికి ఇవ్వగలము? పీసే లేదు బ్రదర్, పీసే లేదు బ్రదర్, అంతే ఉంటది, ఎప్పుడు అదే ఉంటది. కానీ ఏసై ఉన్నాడు, ఏసై ఇస్తాడు అన్నది మటుకు ఉండదు. మనకు తెలుసు వాక్యం. We don't go to Jesus. సైతాన్ని ఏం చేస్తుంటాడు? నువ్వు అట్ట చేసినావురా, ఇట్ట చేసినావురా, వాక్యం చెప్తివరా, మరి మరి ఎట్లా చేసినావు, ఇవే తీసుకొస్తా ఉంటాడు. Struck by guilt, so that we lose our peace, not in a position to approach God. But still, with all that, Lord, ఉన్న ఫలంగా నీ దగ్గరకు వస్తున్నా. Peace. If you have that peace, God will be able to give to others around us. We can proclaim peace. సువార్త ప్రకటించు పాదములు, సమాధాన సువార్తను ప్రకటించు పాదములు ఎంత సుందరమైనది. ప్రొక్లైమ్ పీస్. ఏదో ఇంటికి వెళ్ళినప్పుడు ప్రొక్లైమ్ పీస్, సమాధానం మీకు అవును కాదని చెప్పండి. If you don't have the peace of God, you can never proclaim peace. Romans 15:13 లో అంటాడు, I pray that God, the source of hope, will fill you completely with joy and peace because you trust in Him. When you trust in Him, God will fill us with His peace. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు. గ్రంథం అంటాడు. Depend on God. When totally depend on God, God will give His peace to us. సమాధానం మనకుంటది. నెమ్మది, మన తీరు నెమ్మదిగా ఉంటుంది. The way we talk, our emotions, everything under control. The peace is shown on our face. We have the peace of God, then we will be able to give that peace, share that peace with our. సమాధానం లేని వారికి మనము సమాధానం చెప్పగలం, మనం ప్రోత్సహించగలం. ఆ పీసే లేనప్పుడు మనం ఎట్లా ఇవ్వాలి? ఆ పీస్ ఎవరు ఇస్తారు? ఎస్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? రికన్సైల్ విత్ హిమ్. You confess sin, come under His blood. We are washed in His blood. God will give us peace. We should be filled with the peace of God so that we'll be able to share with others. Next, the power of God. We have to be powerful. Powerful. Satan is powerful, but God is more powerful. ఆ పవర్ మనకి ఇచ్చినాడు దేవుడు. మీలో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు కదా బలవంతుడు. We can overcome Satan. God has given that power to us through the Spirit. He's given the power to His disciples to cast away demons and to heal the sick, to proclaim the gospel. It's the same God who will give us His power. కష్టం అనిపిస్తుంది,
the spirit and the flesh, conflict every day. అబ్బా ఎన్నిసార్లు దెబ్బలు తింటాము, ఎన్నిసార్లు మనం ఓడిపోతా ఉంటాము. వి ఫీల్ హోప్లెస్. అరే హౌ లాంగ్? ఎస్, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీ డే టిల్ వి లివ్. బట్ we are not alone. God has given us the spirit who will help us to be powerful, to stand firm in faith. ఆ పవర్ అన్నది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇచ్చినాడు. మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. యూదయలో సమయంలో భూమిది అంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. When we feel powerless, you can count on God. You can count on the Holy Spirit who indwells us. When you have the power, you can give. In the mighty name of Jesus, to proclaim His word, to pray for people so that they are healed, the demons are cast away and they are delivered. It will be the power of God. పర్సనల్గా సైతాన్ను ఎదిరించడానికి, సైతాను ఏజెంట్స్ను we fight against, not against flesh and blood, but against principalities, against powers and the rulers of the darkness. మధ్యాకాశంలో ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉంటాం. So we need power of God, filled with the power of God through the Holy Spirit and through with His word. Okay? I think we should be filled with God's word. దేవుని వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనీయుడి, సమృద్ధిగా నివసింపనీయుడి. Let the message of Christ dwell among you richly as you teach and admonish one another with all wisdom through psalms, hymns and songs from the Spirit, singing to God with gratitude in our hearts. దీని వాక్యమంలో సమృద్ధిగా నివసింపాలా. ఎటవి నివసిస్తుంది సమృద్ధిగా? ఎప్పుడు కీర్తనలు 91, 23 చదువుకుంటే అయిపోతుందా? 90, 91, 103, 23 అంతే. ఇవే ఉంటాయి. దెబ్బ అంటే 90 చదవబ్బా, సందర్భం 103 చదవబ్బా. Okay, and God's word dwell in us richly. Unless we are devoted, systematic గా వాక్యం చదువుకుంటే తప్ప, అయ్యా and revel your word, నాకు సాయం దయచేయి, పరిశుద్ధాత్మ నాకు సాయం దయచేయి. Help me to remember your word. Very difficult to remember the verses. I mean the references. గూగుల్ ఎంత హెల్ప్ అవుతుందో. ఇప్పుడు టెక్స్ట్ చేస్తే టక్కని రెఫరెన్స్ వస్తూ ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇది వరకైతే చాలా కష్టపడేవాళ్ళు మన పేరెంట్స్. రెఫర్ బుక్స్ అండ్ ఆల్. గూగుల్ ఉంది కాబట్టి థ్యాంక్ఫుల్లీ very easy to get the verses related to one particular thing. దీనికి వాక్యములో సమృద్ధిగా నివసింపాలి. So that you be able to comfort people, encourage people, admonish people, redirect them, help them to realign with God. Fill with God's word. సమృద్ధిగా నివసించాలి. సమృద్ధిగా. talk nothing but God's word. ఎంత చక్కగా ఇన్ని రెఫరెన్సెస్ కోట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే సే ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గాడ్స్ వర్డ్. చాలా మంది మాట్లాడొచ్చు కానీ అన్లెస్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గాడ్స్ వర్డ్. చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ అంట లాజికల్ గా మాట్లాడుతూ ఉంటారు, చాలా లాజికల్ గా మాట్లాడుతూ ఉంటారు. దే ఆర్ వెరీ ఎలోక్వెంట్, ధారాళంగా మాట్లాడతారు. మనకి ఏమనిపించదు, ఎందుకంటే దే ఆర్ క్రిస్టియన్స్, వి బిలీవ్ గాడ్, వి బిలీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అన్లెస్ సంథింగ్ ఈస్ garnished or rooted through the word of God, it not be satisfying to us. కొంతమంది సమ్మన్స్ చెప్తారు, జాగ్రత్తగా ఒక్క రెఫరెన్స్ కూడా చెప్పకుండా చెప్తారు. అది ఎట్టానో కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. They want the moral teaching sometimes.
ఏవో సన్నివేశాలు చెప్తారు, చివరకు వాక్యమే ఉండదు, ఒక రెఫరెన్స్ ఉండదు. అయ్యో అనిపిస్తుంది. ఎవరు మనకు వాక్యం ఇచ్చినాడు? ఇట్ సిస్టమాటిక్ మేనర్, able to encourage people to that word. ఎవరికి తగినట్టుగా ఆ ఫ్రీక్వెన్సీలో మనం చెప్పడానికి దేవుడే సాయం చేస్తాడు. So we should be filled with God's word so that we're able to share it with others. Then we should be filled with the Spirit. Filled with the Spirit. Be filled with the Spirit. Ephesians chapter 18 verse. Be filled with the Spirit. Not with wine, but with the Spirit of God. Be filled with the Spirit అంటే ఆత్మ లేదు మనలో. అందరికి ఇచ్చాడు దేవుడు. ఎవరైతే నమ్ముకున్నారో దేవుడు ఇచ్చేసిన ఆత్మ. బట్ ఫిల్లింగ్ విత్ ద స్పిరిట్ ఏంటబ్బా? డోంట్ వి హ్యావ్ ద స్పిరిట్? వి హ్యావ్ ద స్పిరిట్. Being filled with the Spirit means that Spirit has got, the Holy Spirit has got dominion. It has got the ultimate say in everything that we do, in the decisions that we make, and the actions that we take. ఎవరన్నా బాబు మా ఇంట్లో ఉండొచ్చు మీరు అని తాళాలు ఇచ్చినారు, తాళాలు తీసుకొని పోయి చూస్తే మొత్తం రూమ్ లైన్ లాగా ఒకటి హాల్ ఒకటి ఉన్నాడు. ఇట్స్ లైక్ దట్ మెనీ అ టైమ్ ద హోలీ స్పిరిట్ ఇస్ దేర్ బట్ జస్ట్ confined to one corner of our heart, which doesn't have any say in our thinking. మన మాటలు కానీ, మన యోచనలు కానీ, మనం చేసే క్రియలు కానీ అబ్బే పక్కకు ఆత్మ పక్కకే ఉంటుంది. దుఃఖం అంటాడు, దుఃఖపరచకూడదు ఆత్మ అంటాడు. Filled with the Spirit, it will direct us. When we are filled with the Spirit, it directs us. It directs every motive, every thinking, and every action that we take. మన ప్లానింగ్లో కానీ, మన యొక్క ఇన్సైట్, మన ఫ్యూచర్ పర్స్పెక్టివ్ కానీ అన్ని ఆత్మ చేత నడిపించబడి ఆత్మ యొక్క ఆధీనంలో ఉండడం. That we filled with the Spirit. When you have the Spirit, you can share God's love. You can see that people will come to the saving grace of Jesus and also experience the power of the Holy Spirit. ఆత్మ ఎట్లాడింది? తెలివి, ఆలోచన ఇచ్చే ఆత్మ. దేవుని యందు భయం భక్తులు కలిగించే ఆత్మ ఇది. దేవుని యందు భయం భక్తులు కలిగించే ఆత్మ. యెషయా గ్రంథంలో 11:2 తెలివికి ఆలోచన ఇచ్చే ఆత్మ ఇది. అది మా in the first church, in the church, అపోస్తల 6:3 ఆత్మ చేత నింపబడిన 7 మందిని full of spirit and wisdom. When you have the Spirit of God, you have godly wisdom. అంతే. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఎందుకండయ్యా 7 మంది అనుకున్న వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాయబడినాయి. అండ్ నిర్గమకాండంలో దేవుడు ప్రత్యక్ష గుడారం పనిచేయడానికి ఆ యవనస్తులు దేవుని యొక్క ఆత్మను నింపినాడు. Spirit of God in wisdom, in understanding, in knowledge, and in all kinds of craftsmanship. ప్రతి ఒక్క చాకచక్యమైన దట్ క్రాఫ్ట్స్మెన్షిప్, మందసం కానివ్వండి, ఏదైనా కూడా అవన్నీ చేయడానికి ఆత్మతో. సో ఆత్మ, దీనికి ఆత్మ వివేకము, ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, నేను వాక్యం వచ్చి చెప్పాలా, దీనికి ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, మన పక్షంగా ప్రార్థన చేస్తుంది. Prepare on our behalf. ఉచ్చరింప శక్యం కానీ ఆత్మలో ప్రార్థన చేయాలి. నాట్ vast vocabulary of words, అబ్బో పాండిత్యం, సాహిత్యం, భాష ప్రవీణత, ఇవన్నీ బళ్ళ ఆత్మలో ప్రార్థన చేయాలి.
Must be filled with the Spirit, praying Spirit, the Spirit which will guide us into all truth. Must be filled with the Spirit. యోసేపు గురించి అన్నారు, ఇతని కంటే దేవుని ఆత్మ కలవారు ఎవరన్నా ఉన్నారా? Is there anyone in whom the Spirit of God? దానియేలు కూడా అబ్బో, Spirit will and driver. అయితే తెలియదు, filled with the Spirit of God. Yeah. I'm concluding. 5 minutes. Don't think elaborate గా చెప్తాను అది ఇది అనుకోకండి. Quite conscious about time. So 5 minutes. Now should be full of compassion. So దయను సత్యం ఎన్నడును విడిచిపోని వాటిని కంఠహారంగా, ఎంత ఇష్టమో దండేసుకోవాలంటే ఇంత దండేసుకుంటాడు, అంగిలన్నీ చెప్పుకుంటాడు. If the people should see all this jewelry that man has, చాలా కష్టం. కానీ దేవుని వాక్యం దయను సత్యమును కంఠభూషణంగా ధరించుకోవాలా. Jesus is very compassionate. He's compassionate towards us. He's ever compassionate. బుద్ధినాలు వాక్యం ఉంటానే ఉన్నారు. ఓ అమేజింగ్ అది. బుద్ధిన అన్నం కూడా తిన్నదంట వాళ్ళు. Jesus was moved with compassion. చాలా సందర్భాల్లో రాయబడింది, Jesus was moved with compassion. We should be filled with compassion for the perishing souls. విపత్కర సమయాల్లో, ఎంత భయంకర సమయాల్లో, about our future, where we will be in physical day. కానీ మన నిరీక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. We should be compassionate. మన ఫ్రెండ్స్ అంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు, దేవుడు లేడు వాళ్ళకు. We should feel very sorry for them, pray for them. ఆయన అడగాలి, fill us with the burden to pray for the perishing souls, Lord. Unless you have the compassion, we cannot pray for them. మీకా గ్రంథంలో అంటాడు, ఏం కోరుతున్నాడు? వాట్ ఇస్ లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ? ఏం కోరుతున్నాడయా? టు యాక్ట్ జస్ట్లీ, టు లవ్ మర్సీ, టు వాక్ హంబ్లీ విత్ గాడ్. దయతో నడుచుకోవాలా, నీతిగా నడుచుకోవాలా, వినయంగా నడుచు. అంతే కదా అడుగుతుంది, ఏం అడిగినాడా? ఈ కొండలపై పశు సంపదలు ఆయన వేయిస్తాం, మనం ఏమి ఇవ్వగలము? ఫలాన్ని మనము ఇవ్వగలము. అండ్ ఓన్లీ a broken heart. Have mercy towards people, towards all living things, and be very merciful. Filled with mercy, filled with compassion. మంచివాడు తన మంచి ధనాన్ని నుంచి మంచివి తీసుకొస్తాడు. మంచివాడు మంచిదండి, మంచివే తీసుకొస్తాడు ఆయన. మంచివే, అన్ని మంచివే. The same way you should bring forth good things to the people. Give good things for people. Barnabas is called son of encouragement. తెలుగులో హెచ్చరిక పుత్రుడు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎక్కడ పోయినా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు, ఎక్కడ పోయినా విస్తారంగా ఆయన encouragement. Was encouraging the church, the fellow believers, the new believers. You should be the one to encourage people. కొంతమంది మాట్లాడితే అబ్బో చాలా డిమోటివేట్, డిప్రెషన్ వస్తుంది అంటుంటాం. అంత డిమోటివేటింగ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా కూడా మనం దేవుని వాక్యాన్ని బట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళగా ఉండాలి. మనం ఎంకరేజ్ చేసే వాళ్ళగా ఉండాలి. మనం Barnabas was called son of encouragement. మనం ఎక్కడన్నా ఎంకరేజ్ చేసే వాళ్ళగానే ఉండాలి మనం, అంతేగాని డిమోటివేట్ చేసే వాళ్ళం ఉండాలి. పీపుల్ ఫెయిల్, అంతా చెప్పినా నువ్వు చేయలేదు, బాగా లాభం లేదా బాగా గురించి మనం చెప్పి బికాస్ ఎన్నిసార్లు పడిపోయినా కూడా దేవుడు తన కృపను బట్టి, యేసయ్య తన కృపను బట్టి లేవనైతే గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. What is heart filled with
హృదయం ఏంతో నింపబడింది ఈ రాత్రి సమయంలో. వాట్ కెన్ యు గివ్ టు ద పెరిషింగ్ వరల్డ్ దట్ దే టర్న్ టు క్రైస్ట్ అండ్ బి సేవ్డ్? పేతురు ముందు ఉన్నంత అంత చుట్టుపాట్లు ఉన్నాయి. దుడుకు పేతురు అంటాము, లేకుంటే 3 సార్లు పొంకినాడంట. కానీ దేవుడు మార్చేసినాడు ఆయన. దేవుడు మార్చేసినాడు. మాట్లాడగానే 3000 మంది సంఘంలో చేర్చబడినారు. ఎంతో దేవుడు ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసినాడు. ఎంతో ఆయన శక్తితో నింపుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు మనల్ని. పాప కురూపమైన సమరూపంలో ఆయన మనల్ని మార్చే అతి సుందరుడు ఆయన. ట్రాన్స్ఫార్మ్ us. The spirit does its sanctification work. But the only thing is we have to cooperate with that. మనం లోబట్టానికి మనం ఎప్పుడు ట్రై చేయాలి? సాయం చేయాలి. దేవుని అడిగితే సాయం చేస్తాడు దేవుడు. Sanctification work, it is till the end of our life. Repair work, construction work, edifying work చేస్తాడు sanctification, so that it become perfect in faith. Today Jesus can transform us to be his vessel that we can be used to turn many to the saving grace of the cross. ఈయన భిక్షకుడు విడుదల పొంది బలం పొంది దేవుని స్తుతించినాడు. అనేక మంది అది చూసి ఆశ్చర్యపోయి భయపడుతున్నారు. In the same way, we are hopeless, very weak. God can give deliverance to us. If we stand firm in faith, glorify God, as many are also seeing the great work that God has done in our lives. What are you filled with? You should be filled with God's word, with the Spirit, with the power of God, and with the peace, and with His compassion, so that you proclaim peace. చాలా మందికి ఆ సమాధాన సువార్తను ప్రకటించే వారంగా ఉన్నట్లయితే దేవుడు గొప్పగా మహిమపరచబడతాడు. ప్రార్థన చేసుకున్నామా? మా పరిశుద్ధమైన గొప్ప తండ్రి, రాసినంత వందనాలు చెల్లిస్తున్నాం. రాసిన స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీని దశలో ఉండగా జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నా హృదయం వాక్యంతో సమాధానంతో నింపబడి ఉంటాను. ఆత్మపూర్వంగా ఉండి అనేకులను మీ వైపు తిప్పడానికి మీ కృప మాకు అనుగ్రహించు. క్రిస్టియన్ మెడికల్ ఫెలోషిప్ కర్నూలు చాప్టర్ ప్రభు, మరి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎవరెంతో శ్రమిస్తున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి కృప అనుగ్రహించు. చాలా సందర్భాల్లో మిస్ చేస్తూ ఉంటాం ఆయన, మీ కృప మాకు అనుగ్రహించిన ఒక్కొక్కరిని దీవించు. సంఘం నడిపిస్తున్నారు పాస్టర్ గారు ప్రమోద్ ఆశాబాన్ ఆశీర్వదించినారు. గొప్ప చేయబడాలి, ప్రజ్వలించాలని కోరుతున్నాను. కొన్ని దీవించు. మా జూనియర్స్ అందరిని ఆశీర్వదించి సమాజం నెమ్మది ఇచ్చి ఈ కృపలో బలపరచుకుని మనల్ని మా ప్రభువును మీ ప్రభువును యేసుక్రీస్తు పేరటనే అతి వినంతో వచ్చిన పరమ తండ్రి, ఆమేన్. Thank you. Yeah. Hello, Anna. Yes. Yes, Nigda. Anna, shall we go into prayer, Anna? Yes. So, మనం మామూలుగా అన్నాడు.
బుద్ధ వాయిస్ రావడం లేదు. సో వినస్తుంది. సో హలో Yeah. హలో Yes, సో yes. ఈ వర్స్ అంటే నాకు చాలా విషయాల్లో అంటే ఇది నేను ఒక పిక్చరైజేషన్ చేసుకుంటే అంటే మనం ఆనుకోవడం అంటే ఇంకా మనము ఒకవేళ ఆ పర్సన్ పక్కకి వెళ్తే మనకి కింద పడిపోయినట్టు అంటే సంపూర్తి డిపెండెన్స్ అన్నమాట. సో మనం దేవుని మీద అలా డిపెండ్ అయితే సో వి విల్ బి ఇన్ పీస్ అని చెప్తూ వచ్చారు. చాలా విషయాలు అన్న చెప్తూ వచ్చారు. సో స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్ us wisdom and the spirit of God pleads on behalf పక్ష ఉచ్చరింపగాని మూలుగులతో ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. తర్వాత వీ హ్యావ్ టు నేను ఈ మధ్య అంటే దేవుడు కొన్ని విషయాలు చెప్పాను ఏమను అన్నాడు నేను విడిచిపెట్టనీయకము అని చెప్పి మనకు సామెతల్లో ఉంటది కదా. సో ఇంకో వర్డ్ ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సంహవ్ నేను ఒక పేషెంట్ తో కొంచెం హార్ష్ గా ఉన్నాను అనమాట. అప్పుడు దేవుడు ఏం మాట్లాడానంటే కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. సో అంటే వీ హ్యావ్ టు బి అంటే మనం దేవుని వాక్యము డైరెక్ట్ గా చెప్తే చాలా మంది వినరు అనమాట. వెన్ వీ టాక్ విత్ కంపాషనేట్ గా మనం వాళ్ళు కైండ్ గా వాళ్ళతో మాట్లాడామనుకో దే విల్ బి అట్రాక్టెడ్ బై దే విల్ మన వైపు వాళ్ళు అట్రాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దెన్ వీ కెన్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు మనం డైరెక్ట్ గా వర్డ్ ఆ విధంగా ఉండాలి. ఫీల్ విత్ వాళ్ళు చాలా కొంతమంది వచ్చారు. సో అంటే వీ షుడ్ బి ద సన్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని కూడా చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలం అంటే వెన్ వీఆర్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ వీ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్ అని కూడా చెప్పారు. సో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని సెలవిచ్చారు. సో ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇఫ్ we want to experience the power of God, we should be filled with the spirit of God. So మనము first we will pray for the spirit of God to fill us and Galatians లో ఉంటుంది ఆత్మానుసారముగా నడుచుకొనుడి అని ఉంటుంది అనమాట. సో we have to pray to walk in the spirit and we should ask for the God to have the fruit of spirit కూడా మనలో ఉండాలన్నమాట. సో Galatians 5:22 లో ఉంటుంది మన యొక్క ఆత్మ ఫలంలో మనకు 9 ఉంటాయి. సో ఇట్ మేక్స్ ఎ హోల్ ఫ్రూట్. సో వీ విల్ సో ఎనీవన్ కెన్ ప్రే ఫర్ ద అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ యొక్క ఫిల్లింగ్ కోసము ఆత్మానుసారంగా మనం నడవడానికి కోసము తర్వాత ఆ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ మనలో ఉంటే సో వీ విల్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అంటే మనలో పవర్ ఉంటుంది, తర్వాత దేవుడు మన జ్ఞానంతో నింపుతాడు, తర్వాత ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ మన పక్షమున దేవునికి ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో విజ్ఞాపన చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చేయగలం అన్నమాట. సో వెన్ ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అంటే వెన్ అన్న చెప్తూ వచ్చారు. సో వెన్ వీఆర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో వి ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ అనే దాని గురించి మనము కెన్ ఎనీవన్ ప్రే, కెన్ లీడ్ us in the prayer? మణిబాబన్న స్నిగ్ధ, ఐఎమ్ ఆడిబుల్? Yes, అన్న. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఓకే. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, క్రిస్టియన్ మెడికల్ ఫెలోషిప్ కర్నూల్ బాగానే మీరు దీవించి ఈ విధంగా జూమ్ మీటింగ్ లో ప్రభువా మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించి
కీర్తనల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఈ వాక్యమును వినటానికి మీరు ఇచ్చిన ఈ సమయానికై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసుడిని మైకేల్ని మీరు ప్రభువా నీ పనిలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని ద్వారా ప్రభువా మా గమనంలో తీసుకొచ్చిన ప్రతి వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇతరులకు ఇవ్వటానికి ఏమున్నది అని మమ్మల్ని మేము ప్రశ్నించుకోవటానికి ఒక తరుణమును ఇచ్చారు. పేతురు అయితే చెప్తున్నాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నామని. మీరు మేము కలిగి ఉన్న దేవుడు, మీరు మేము కలిగి ఉన్న ఐశ్వర్యం, మీరు మేము కలిగి ఉన్న రక్షణ తండ్రి. ఒకప్పుడు పాపులుగా ఉన్న మమ్ములను మీరు ప్రేమించి మీరు చిందించిన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి నీ ఆత్మ కుమ్మరింపునిచ్చి మమ్మల్ని వివిధ ప్రదేశాల్లో ఉంచారు. నీ ఆత్మను తాకిన మేము ఆయన సాక్షులుగా ఉండాలని హెచ్చరించబడ్డాం. మేము సాక్షులుగా ఉన్నప్పుడు మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా తండ్రి, మా మాటల ద్వారా, మా చూపుల ద్వారా మిమ్మల్ని చూపించేవారిగా ఉండగలుగుటకు మాకు శక్తిని బలమును దయచేయము తండ్రి. బర్నబాసు గురించి చెప్పారు, హెచ్చరిక పుత్రుడు అంటే తండ్రి అందరినీ ప్రభువా సరిచేవాడు, కంఫర్ట్ ఇచ్చేవాడు, సమాధానం పరిచేవారిగా మమ్మల్ని చేశారు ప్రభువా. మేము నీ బిడ్డలము తండ్రి, మేము లోకానికి సమాధానం ఇవ్వాల్సి ఉన్నాం. మేము కొన్నిసార్లు పరిశీలించుకున్నట్లయితే ప్రభువా మా అసమాధానం వల్ల ప్రభువా లోకానికి నేను అసమాధానంగా కనిపిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మేము సమాధాన పుత్రులుగా లోకానికి ప్రభువా సమాధానం ఇచ్చే నీ బిడ్డలుగా ఉండగలుగుటకు శక్తిని బలము దయచేయం తండ్రి. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప తండ్రి. మాకు యోగ్యత ఉన్నదని మీరు ఇవ్వలేదు, కానీ ఇది మేము హెచ్చరించబడినట్లు మీ యొద్ద నుండి మేము సమాధానాన్ని పొందుకొని దాన్ని లోకమునకు ఇవ్వటానికి మాకందరికీ శక్తిని దయచేయం. ఆయన గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని, అలాగే ప్రభువా క్రిస్టియన్ మెడికల్ ఫెలోషిప్ కర్నూలు విభాగంలో ఉన్న 300కు పైగా ఉన్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. మరొకసారి పురికొల్పండి. మేము లోకానికి ఏమి ఇవ్వగలుగుతున్నాము, మాలో ఉన్న క్రీస్తుని మేము ఇవ్వగలుగుతున్నామా లేదా అని మేము పరిశీలన చేసుకోవడానికి మాకు శక్తిని బలం దయచేయం. తద్వారా ప్రభువా మేము నాయన క్రీస్తుని పోలి నడుచుకుంటూ లోకాన్ని నీ వైపు తిప్పే నాయన నీ శిష్యులుగా, నీ స్నేహితులుగా, నీ బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని నాయన వాక్యం ఇచ్చిన మైకేల్ కుటుంబాన్ని బలపరచమని, చేరిన గ్రూపులో ఆయన మీటింగ్లు, జూమ్ మీటింగ్లు చేరిన ప్రతి బిడ్డ చుట్టూ నీ ఆత్మను కుమ్మరించి బలపరిచి మేము ఇంకొన శక్తిని పొంది నీ పనిలో ముమ్మరంగా సాగలుగుటకు సహాయం చేయమని, మరి ముఖ్యంగా ప్రభు మీరు ఇచ్చే సమాధానాన్ని మేము పొందుకొని మేము ఆ సమాధానాన్ని లోకానికి ఇచ్చేవారిగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord, Michael. Praise the Lord, Anna. Praise the Lord. Happy to see you. Praise the Lord, everybody. Michael, I could not log in. Praise. వెంటనే లాగిన్ కాలేకపోయాను. సారీ, ఎక్స్క్యూజ్. Okay, Snigdha, follow. Next proceed. Next topics, praying points. Yeah, we will pray for the health. అంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఎక్కడ చూసినా గానీ డెత్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, డిసీజెస్ కానీ, వెదర్ ఇట్ ఈస్ కోవిడ్ తగ్గింది అనుకుంటే నౌ యు ఆర్ గెట్టింగ్ అంటే కొత్త డిసీజెస్ కానీ. సో we will pray for the health of all the frontline workers and all their families. So Vanajaka. ప్రేమన్నా మా ప్రైజ్ లార్డ్ మా జస్ట్ ప్రే ఫర్ ఆల్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రే ఫర్ హెల్త్ అన్న, హెల్త్ ఇష్యూస్ గురించి అదే హెల్త్ గురించి ప్రేయర్ చేయండి అన్న.
ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ఇన్ చెప్పమ్మా. జనరల్ ఎస్పెషల్లీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్స్, మనం అంతా ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా ఉన్నాము. సో ప్రే ఫర్ ద హెల్త్ ఇష్యూస్ కోసం ప్రేయర్ చేయండి అన్న. ఖచ్చితంగా అమ్మా. ఓకే ఓకే అన్న. క్రానిక్ డిసీజెస్ గురించి, డయాబెటిస్, హైపర్ టెన్షన్, నాట్ ఓన్లీ దట్ ఫీవర్స్, కోవిడ్ తగ్గినా కానీ సో సమ్ health issues are coming rising, so please pray for our health issues అన్న. ఖచ్చితంగా అమ్మా, ఓకే అన్న. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోక తండ్రి, వందనములు స్తోత్రం నాయన. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీకు బిడ్డలంగా చేరినైనా మేము స్తుతించుటకు, ప్రార్థించుటకు, మీకు వాక్యం నాయన మేము ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం నాయన. అయోగ్యులము, అపాత్రులము, ఏ మాత్రం ఎన్నికలుగా మనం ప్రేమించి కనికరించినైనా మీకు బిడ్డలుగా మీరు చేసుకున్న విధానం బట్టి మీకు వందనములు స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రోజు కూడా మీకు వాక్యం నాయన మీ యొక్క దాసుల ద్వారా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం ప్రభువా. నాయన మీ వాక్యం విన్న వారం కాకుండా ప్రభువా, మీకు వాక్యం ప్రకారం నాయన మేము జీవించే వారంగా ఉండటకు మీరు మాకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా నాయన తండ్రి ఇక హెల్త్ వర్కర్స్ని బట్టి మీ కృపాహస్తాలకు వస్తున్నాం ప్రభువా. నాయన డాక్టర్స్ మరియు నాయన ఇంకా ప్రభు హాస్పిటల్ పనిచే అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, ఇంకా ప్రభువా నర్సెస్ కొరకు, ఇంకా ప్రభువా శానిటరీ వర్కర్స్ కొరకు, అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. అందరు మీరు కాపాడండి నాయన. ఇక అంత్య దినాల్లో ప్రభు కొత్త కొత్త రోగాలతోనైనా అనేక మంది బాధపడుతుండగా తండ్రి, మీరే ప్రభు మీ కృప చొప్పున మమ్మల్ని కాపాడండి నాయన. ఏ రోగము మా యొక్క నాయన గృహం యొద్దకు రాకుండా మీరు నాయన మీ యొక్క కావాలని మీరు ఉంచండి స్వామి. మేము ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క దూతల పక్షాలనైనా మాకు తోడుగా ఉంచండి. మీ యొక్క పరిశుద్ధ రక్తం చేత కడిగి పవిత్రపరిచినైనా మీకు బిడ్డలకి అందరికీ నాయన పరిపూర్ణ స్వస్థతను నాయన, మంచి ఆరోగ్యం మీరు దయచేయండి నాయన. మీకు బిడ్డలనైనా మీరు ఎక్కడ ఉన్న ప్రభావ సాక్షులుగా మీరు వాడుకోండి స్వామి. మీరే ఆశీర్వదించడం దీవించండి నాయన. ఇక క్రిస్టియన్ మెడికల్ ఫెలోషిప్ ప్రభువా ఆయన మీరు ఆశీర్వదించిన విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. విస్తరించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఇక జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మీ యొక్క బిడ్డల ద్వారానైనా మీ యొక్క మాటలను వినుటకునైనా మీరు ఇచ్చిన కృపను మీకు స్తోత్రం తండ్రి. ఒకరినొకరినైనా మేము ఆదరించుకున్నట్టుకు, ఒకరికొకరు ప్రార్థించుకున్నట్టుకు, ఒకరినైనా మేము ధైర్యపరచుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను మీకు స్తోత్రం ప్రభువా. ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఇంకా రాని మీటింగ్స్ లో కూడా ప్రభువా అనేక మంది ఇక బిడ్డలు జాయిన్ అయ్యి ప్రభువా మీ కొరకునైనా ఎక్కడ ఉన్న తండ్రి సాక్షులుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మరొకసారి మీ యొక్క బిడ్డలు మీరు ఆశీర్వదించండి. బిడ్డలు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి నాన్న. అనేక మంది ప్రభువా డయాబెటీస్ తో, ఇంకా హైపర్ టెన్షన్ ప్రభువా, మరి మిగతా వ్యాధులతో కష్టపడుతున్న ప్రభువా వాళ్ళకి కావాల్సిన పరిపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి ఆయన. ఇక కోవిడ్ తగ్గినందుకే మీకు స్తోత్రం ప్రభువా తండ్రి. మా సమాజం నుంచి పూర్తిగా కోవిడ్ నైనా మీరు వెళ్ళగొట్టండి స్వామి. ఆయన మీరే ఆశీర్వదించి దీవించండి ఆయన. కొత్త కొత్త రకాలు ఆయన ఇక కోవిడ్ నుంచి నైనా బిడ్డలకు నాయన మీరు పరిపూర్ణ ఆయన ఆరోగ్యం, స్వస్థత మీరు అనుగ్రహించి మీరు ఆశీర్వదించండి. మరి మీ చేతులకు అప్పగించుకుంటూ మరి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. అదేనా ప్రైజ్ లార్డ్ అన్నయ్య. Now we will pray for, అంటే దేవుడు మనకు చెప్తూ వచ్చాడు కదా, ఎస్పెషల్లీ అంటే మన యొక్క లైఫ్ ద్వారా కావాలని మనం చాలా సార్లు వింటూ వచ్చాం కదా. సో అంటే మన లైఫ్ ద్వారా మనం చూపిస్తూ మన లైఫ్ చూపించాలి. మనం చెప్పేదానికి చాలా మంది మనం చెప్పేదానికి ఆకర్షితులవుతారు. లేదు అంటే మన ఆకర్షితులు అవుతారు. జాబ్ ప్లేస్ లో సాక్షులు మనం ఉండులాగున కోసం నాట్ కాంప్రమైజ్ ఇన్ థింగ్స్ అన్నమాట. వేరే నాన్ క్రిస్టియన్ డాక్టర్స్ కి మన క్రిస్టియన్ డాక్టర్స్ మనం ఇష్యూటే డిఫరెన్స్ అన్నమాట. మనము కొన్ని విషయాలు తగ్గించుకునైనా పర్వాలేదు, లేదంటే వాళ్ళ దగ్గర మనం ఇంటిగ్రిటీతో మనము ప్రాక్టీస్ కానీ మన వర్కింగ్ షో దయను సత్యం ఉన్నట్టును నిన్ను కదా అన్న. సో మనం ఆ విధంగా మన జీవితాల ద్వారా వాళ్ళకి మనకు చూపించేటట్లు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగున. సో రజనీకాంత్ అన్న, ఐ వాంట్ టు ప్రే. రజనీకాంత్ అన్న.
Mama, I'm attending somebody here. I'm Yeah, attending yeah. somebody in the hospital. Give me some time. Okay. Okay, okay. Umakka. Umakka. హలో స్నిగ్ధ, అదే మన వర్కింగ్ ప్లేసెస్ లో దేవునికి సాక్షులుగా ఉండేలాగా నా ప్రార్థన చేయండి అక్క. సరే సరే అమ్మా. కొంచెం ఇంట్లో పిల్లలు ఉన్నారు, మధ్య మధ్యలో వాయిస్ వినిపిస్తాయేమో. పర్లేదక్క. పరలోకమందున్న యేసయ్య తండ్రి, కృపగల రాజా, నిత్యం గురించి చెప్తున్న యేసయ్య, మీకు వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. యేసయ్య దేవా, మీరు ఇచ్చిన దేవా యేసయ్య తండ్రి, వాక్యాన్ని తండ్రి యేసయ్య తండ్రి, మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దేవా మా నాయనమ్మ తండ్రి, దేవా ఈ మీటింగ్ ద్వారా తండ్రి, దేవా మేము ఇంకా తండ్రి దినదినమ తండ్రి, దేవా మీకు దగ్గర రావాలగిన తండ్రి, మీకు దేవా యేసయ్య తండ్రి, మీ వాక్యాన్ని తండ్రి దేవా మేము తెలుసుకునేలాగిన తండ్రి, యేసయ్య తండ్రి, దేవా మీ ఎంత ఆనందించలాగిన తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. కృపలో నా యేసయ్య తండ్రి, దేవా నాయన దేవా మీ చిత్తానుసార ప్రకారం తండ్రి మీరు నడిపించే దేవుడు ఏంటినందుకు వేలాది వందన స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దేవా ముఖ్యంగా తండ్రి యేసయ్య తండ్రి, దేవా నాయన మేము ఏ సమయంలో తండ్రి స్థితిలో తండ్రి ఉన్నప్పటికీ తండ్రి యేసయ్య దేవా మన నమ్మ తండ్రి ఆ సమయం ఆ పరిస్థితులు గుండా తండ్రి దేవా మీరు మమ్మల్ని తీసుకెళ్లవలసిందిగా మీ సందులో పెట్టుకున్నాం తండ్రి. యేసయ్య తండ్రి మేమున్న స్థలాల్లో తండ్రి మిమ్మల్ని మహింపరచలాగిన తండ్రి, మిమ్మల్ని చూపించలాగిన తండ్రి. యేసయ్య తండ్రి ఇదిగో నిజమైన దేవుని బిడ్డలంటూ తీరే అని తండ్రి, యేసయ్య తండ్రి మా ద్వారా తండ్రి మిమ్మల్ని చూపించలాగిన తండ్రి మాకు నేర్పించవలసిందిగా మీ సందులో పెట్టుకున్నాం తండ్రి. యేసయ్య మానవులుగా తండ్రి ఒక్కొక్కసారి మేము తండ్రి తగ్గిపోలేం తండ్రి. యేసయ్య తండ్రి, యేసయ్య తండ్రి మాలో దేవ మన ఆయన తండ్రి దేవ అహంగాని దేవ యేసయ్య తండ్రి ఇంకా తండ్రి దేవ ఈలో సంబంధమైనది ఏది ఉన్నా తండ్రి యేసయ్య తండ్రి వాటిని దేవ మన ఆయన తండ్రి 100% తండ్రి తీసివేస్తుంది దేవ మీ మనసును తండ్రి, మీ ఆత్మను తండ్రి, యేసయ్య తండ్రి మీ తగ్గింపును తండ్రి మాలో ఉంచి తండ్రి యేసయ్య దాని ద్వారా తండ్రి దేవ మేము ఇతరులకు చూపించలాగిన తండ్రి, దేవ మా లైఫ్ స్టైల్ తండ్రి యేసయ్య మీకు అంగీకరంగా ఉండలాగిన తండ్రి యేసయ్య మీరు మార్చవలసిందిగా మీ సందర్భం పెట్టుకున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి దేవ నీతి మంత్రులకు కలిగే ఆపదలు అనేకము అయితే యేసయ్య తండ్రి వారు నూతన బలం తండ్రి దేవా మేముండే దేవా డిపార్ట్మెంట్స్ లో కానీ దేవా పరిస్థితుల్లో కానీ దేవా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి మీ వైపు చూడలాగిన తండ్రి మీ కృప చూపించండి తండ్రి. యేసయ్య తండ్రి దేవా ఉండే తండ్రి ముందు నడిపించవలసిందిగా మీ సందులో మరి పెట్టుకున్నాం తండ్రి. కృపగల నా యేసయ్య తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి దేవ ఏ బిడ్డ అయితే తండ్రి జూమ్ మీటింగ్ లో దేవ అటెండ్ అయ్యింటున్నది దేవా అందరి పట్ల తండ్రి ఆయా డిపార్ట్మెంట్ లో తండ్రి దేవా యేసయ్య తండ్రి దేవ మన ఆయన తండ్రి క్షేమంగా ఉండేలాగిన తండ్రి, యేసయ్య తండ్రి ఏ దేవ హరాస్మెంట్ కానీ ఏ దేవ యేసయ్య తండ్రి దేవ లోటు కానీ లేకుండా తండ్రి యేసయ్య తండ్రి మీరు దేవ ముందు నడిపించవలసిందిగా మీ సందులో మరి పెట్టుకున్నాను తండ్రి. కృపగల నా యేసయ్య తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి, కృప చూపించండి తండ్రి. కృపగల నా యేసయ్య తండ్రి ఇంకా తండ్రి మీ దేవ మేము ఎక్కువ దేవ మన ఆయన తండ్రి దేవ మిమ్మల్ని వెంబడించే తండ్రి మీ దేవ మీ వాక్యాన్ని దేవ చెప్పే బిడ్డలుగా మమ్మల్ని ఉంచవలసిందిగా మీ సందులో మనం పెట్టుకున్నాను తండ్రి. కృపగల నా యేసయ్య మీరేమో కృప చూపించమని తండ్రి దేవ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించమని తండ్రి. దేవ ఇంకా ఎంతమంది బిడ్డలు తండ్రి దేవ ఆత్మలో దేవ మన ఆయన తండ్రి వెనకడుగు వేసిన స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ మరలా తీసుకురావాల్సిందిగా మీ సన్నద్ధులు అడుగుతూ తండ్రి సమస్త మీ పాదాలు ఉద్ధరించు తండ్రి. చిన్న ప్రార్థన మీకే సమర్పించారు తండ్రి. ఆమె హలో Yes. hello. Amen. Now we will pray for wife and husband relationship. So దేవుడు వాక్యం ఏం చెప్తాడు కదా, 2 are better than 1. ఇద్దరు ఒకరికంటే ఇద్దరు మేలు అని చెప్తాడు. ఎందుకంటే ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తుతారంట, అట్లుంటది దేవుని వాక్యంలో. కానీ సాతానికి తెలుసు అనమాట, ఎందుకంటే ఇద్దరు ఉంటే పవర్ఫుల్ కాబట్టి ఏం చేస్తాడు, హీ విల్ బ్రేక్ అక్కడ వాళ్ళ మధ్య నుండి రిలేషన్షిప్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. సో ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ లో సాటన్ విల్ బి వర్కింగ్ మోర్ ఇన్ ద ఫ్యామిలీస్ బికాస్ దే అలా యునైటెడ్ గా ఉంటే
సహోదరులు ఐక్యతగా సహోదరులు అని చెప్తాడు, కానీ ఇక్కడ ఏం చెప్తా అంటే 2 ఆర్ బెటర్ దాన్ 1 అని అంటే నాకు అలా అనిపించింది అనమాట. సో దేవుడు సాతానికి తెలుసు అనమాట, ఇద్దరు కలిసి నడిస్తే ఏదైనా చేయగలరు. సో ఏం చేస్తాడు సాతాన్ మధ్యలో, he wants to break that intimate relationship or ఆ యూనిటీని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. సో we will pray for the wife and husband relationship గురించి ఒకని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. సో దట్ they will walk in according to the will of God and fulfill their will in their life and also in bringing up their children. ముఖ్య ఈశ నాయక్ అన్నారు, ప్రార్థన చేస్తారా? స్నిగ్ధ, నేను శంకర్ బాయ్ అక్క. సారీ అక్క, అక్క చేయండి అక్క. వైఫ్ అండ్ హస్బెండ్ అది రిలేషన్షిప్ మా గురించి పాప పేరు మీద వచ్చింది. సరే ఓకే అక్క, సరే అక్క. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరం చిన్న మందగా కూడుకొని నీ సన్నిధిలో తండ్రి ప్రార్థించడానికి, వాక్యం వినడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. యేసయ్య గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు తండ్రి, నీవు తప్ప వేరే దేవుడు లేడని చెప్పిన దేవానికి స్తోత్రం తండ్రి. మాలో పరిశుద్ధాత్మ రూపంలో తండ్రి ఉన్న దేవా తండ్రి నీకు స్తోత్రం. మా ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. మా తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవైన పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా, మాతో ఉన్న దేవానికి స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మీరు నాకు ఆలయమై ఉన్నారు, నేను మీలో నివసిస్తున్నాను అని చెప్పిన దేవా తండ్రి, పరిశుద్ధాత్మ రూపంలోనే మీరు ఉన్నందుకు తండ్రి నీకు స్తోత్రం తండ్రి. తండ్రి యేసయ్య నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం తండ్రి. అవును దేవా తండ్రి 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 ఇద్దరు కలిసి ఉండుట మంచిది ఒకరికంటే అని చెప్పిన తండ్రి మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. అవును దేవా తండ్రి, అపవాది తండ్రి మరి తండ్రి అది గర్జించే సింహం వల్లే తండ్రి, అది ఎవరిని మింగుదునా అని చూస్తుంది తండ్రి. ఇద్దరు ఉంటే తండ్రి ఎంతో తండ్రి ఐక్యతతో ఉండి ప్రార్థించే వారిగా ఉంటున్నారు తండ్రి. కానీ వారిలో తండ్రి గొడవలు పెట్టి తండ్రి వారిని ఒకరిగా చేసి తండ్రి సతాయిచ్చేదిగా ఉంటుంది. అవును దేవా యేసయ్య తండ్రి, ఇలాంటి పరిస్థితి తండ్రి చాలా కుటుంబాల్లో ఉంటుండగా తండ్రి, ఒకరు రక్షింపబడిన వారుగా ఉంటున్నారు, ఒకరు రక్షణ లేని వారుగా ఉంటున్నారు తండ్రి. ఆ విధంగా కూడా తండ్రి సైతాను తండ్రి ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది తండ్రి. రక్షింపబడిన వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులను తీసుకొని వస్తుంది పరిశుద్ధాత్మ దేవా తండ్రి. అవును తండ్రి, వివాహం అన్నది అన్ని విషయాలలో ఘనమైంది అని చెప్పిన దేవానికి స్తోత్రం తండ్రి. అవును దేవా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమని చెప్పిన దేవా తండ్రి. యేసయ్య మీరు మా అందరి ఇల్లు కడుతున్న దేవానికి స్తోత్రం తండ్రి. మా భార్యను, భర్తను తండ్రి, పిల్లలను తండ్రి అందరినీ తండ్రి మీరు కడుతున్నారు దేవా. అవును తండ్రి యేసయ్య, కుటుంబ ఐక్యత ఎంతో ముఖ్యమని చెప్పిన దేవా నీకు స్తోత్రం తండ్రి. అందరి కుటుంబాలను ఐక్యపరచండి. ఎవరెవరికి తండ్రి ఎక్కడెక్కడ తండ్రి మరి భార్య భర్తల మధ్య సంబంధాలు తండ్రి ఇబ్బంది పెడుతున్నాయో తండ్రి, సమస్యలు బాధపడుతున్నారో తండ్రి, ఐక్యత లోపించిందో తండ్రి, పిల్లల విషయాలలో ఇబ్బంది పడుతున్నారు దేవా తండ్రి, అందరినీ తండ్రి మీ చేతికి అప్పజెప్తున్నాం దేవా. ప్రతి కుటుంబంలో తండ్రి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి యేసయ్య. అవును తండ్రి, ఫ్యామిలీ అనేది ఒక బేసిక్ యూనిట్ ప్రభువా తండ్రి. అవును తండ్రి, ఫ్యామిలీ ప్రేయర్స్ ను తండ్రి కుటుంబాల్లో తండ్రి ఏర్పాటు చేయండి పరిశుద్ధాత్మ దేవ. ఖచ్చితంగా తండ్రి తల్లిదండ్రులు తండ్రి దేవుని పట్ల భయాన్ని, భక్తిని తండ్రి పిల్లలకు నేర్పించే వారిగా ఉందుముగాక తండ్రి. తల్లిదండ్రులుగా దేవా యేసయ్య తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, కుటుంబంలో తండ్రి ఒకరి పట్ల ఒకరికి ప్రేమను, బాధ్యతను దయచేయండి పరిశుద్ధాత్మ దేవ. పిల్లలకు, తల్లికి, తండ్రికి తండ్రి, భార్యకు, భర్తకు పరిశుద్ధాత్మ దేవ యేసయ్య తండ్రి. అవును తండ్రి యేసయ్య, ప్రేమను దయచేయండి తండ్రి. ఒకరి పట్ల ఒకరికి తండ్రి అన్ని విషయాలలో తండ్రి సహకారం దయచేయండి దేవా యేసయ్య తండ్రి. కుటుంబాలను కట్టండి దేవా తండ్రి యేసయ్య తండ్రి. అవును దేవా తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే తండ్రి మీరు తండ్రి ఆదాముకు తోడుగా అవ్వను తయారు చేసినారు దేవా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి అందరి కుటుంబాలను మీరే తండ్రి కాచి కాపాడండి. వారి పరిస్థితుల్లో తోడే ఉండండి తండ్రి యేసయ్య తండ్రి. మేము తండ్రి కుటుంబాలు తండ్రి మీ సేవకు తండ్రి అంకితమయ్యే
జ్ఞానం వారికి దయచేయండి పరిశుద్ధాత్మ దేవా తండ్రి. మేమందరం తండ్రి, అవును తండ్రి, ప్రతి కుటుంబం కూడా తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి తండ్రి ఉండడానికి నీ కృప చూపించండి. మేము తండ్రి మాటల్లో చేతల్లో తండ్రి మేము తండ్రి యేసయ్యను చూపించే వారిగా ఉండే విధంగా తండ్రి ఉండడానికి నీ కృప చూపించండి యేసయ్య తండ్రి. ఇంకా ప్రతి పరిస్థితిని తండ్రి మీ చేతికి అప్పచెప్తున్నాం దేవా తండ్రి. కుటుంబాల్లో ఉన్న ప్రతి కలత యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి కుటుంబాల్లో ఉన్న ప్రతి గొడవలు, ప్రతి అభ్యంతరకరమైన సంబంధాలు, అభ్యంతరకరమైన స్నేహాలు, కుటుంబాలకు ఆటంకకరంగా ఉన్న పరిస్థితులు, కుటుంబాలకు ఆటంకకరంగా ఉన్నటువంటి వ్యక్తులు యేసు నామంలో అందరూ దూరమైపోదురు గాక. అవును దేవా తండ్రి కుటుంబాల్లో సంతోషము సమాధానం లేకుండా ఆటంకపరిచే ప్రతి పరిస్థితి యేసు నామంలో విరిచివేయబడును గాక అని తండ్రి కోరుకుంటున్నాం తండ్రి. యేసయ్య తండ్రి అన్ని కుటుంబాలను మీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. కర్నూలు మెడికల్ కాలేజీలో ఉన్న ఫెలోషిప్ లో ఉన్న బిడ్డలందరి కుటుంబాలను తండ్రి, వారి పిల్లలను తండ్రి, వారి భార్యలను, భర్తలను అందరినీ పరిశుద్ధాత్మ దేవా తల్లిని, తండ్రిని అందరు ఎవరెవరు ఉంటున్నారో దేవా అందరి కుటుంబాలను మీ చేతికి అప్పచెప్తున్నాం దేవా. అందరిని ఆశీర్వదించండి తండ్రి. మేమందరము తండ్రి ఆశీర్వాదకరంగా ఉండడానికి కూడా నీ కృప చూపించండి తండ్రి. సమస్తం తండ్రి నీ కృపగల ప్రేమగల హస్తాలుగా అప్పచెప్తున్నాం దేవా. ఇంకా తండ్రి అనారోగ్యంతో ఎవరెవరు కుటుంబాలలో బాధపడుతున్నారో తండ్రి, ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నారో తండ్రి వారందరినీ కూడా తండ్రి మీరు బాగు చేయండి తండ్రి. అవును దేవా, మీరు తండ్రి మా దారిద్ర్యాన్ని మీరు సిలువలో భరించి మమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు తండ్రి. ఇంకా తండ్రి నిశ్చయంగా మా అందరి రోగాలు కూడా భరించారు. మా అందరి కోసం తండ్రి సిలువలో మీరు తండ్రి వ్యాధిగ్రస్తుడైనారు. యేసుక్రీస్తు సిలువలో పొందిన గాయాల ద్వారా మా అందరికి స్వస్థత దయచేశారు తండ్రి. యేసయ్య నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. మీరు చేసిన ప్రతి ప్రతి కార్యాన్ని బట్టి తండ్రి, సిలువలో మా కోసం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తం తండ్రి మీ కృపగల ప్రేమగల హస్తాలకు అప్పచెప్తున్నాం. మా మొర ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. Now we will pray for our children. మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాము. ఈ మధ్య ఒకటి చిన్న చదువుతూ వచ్చానమాట. దాంట్లో శామ్యుయల్ గురించి చదువుతూ ఉంటే, సో వాళ్ళ మదర్ శామ్యుయల్ ని తీసుకెళ్లి పాలు విడిచిన తర్వాత అక్కడ వదిలేస్తే వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని ఉంటుంది. అంటే అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, టెండర్ ఏజెస్ లో కూడా, అంత చిన్న ఏజ్, మేబీ 3 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు అబ్బాయికి. కానీ అంత చిన్న ఏజ్ లో యెహోవాకు మ్రొక్కెను అంటే వాళ్ళ మదర్ ఏ విధంగా ఆ బిడ్డని పెంచిందో తెలుస్తుంది మనకు. సో మన బిడ్డలకి మనకు మెయిన్ గా ఏంటంటే మనం వాళ్ళని దేవుని తెలుసుకునే విధంగా మనం పెంచాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన లైఫ్ లో. సో దేవుడు మనకి ఇచ్చిన అదొక వాళ్ళని మనకి ఇచ్చాడు, మనం వాళ్ళని ఆ బిడ్డల్ని దేవుని కోసం పెంచాలన్నమాట. సో విల్ ప్రే ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ మన పిల్లల స్పిరిచువల్ లైఫ్ గురించి ప్రేయర్ చేద్దాం. ఇంకా వాళ్ళ యొక్క హెల్త్ గురించి, ఇంకా చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, శంకరీబాయ్ యొక్క పిల్లలు ఇంకా చాలా మంది. సో వి విల్ ప్రే ఫర్ ద సక్సెస్ ఇన్ దేర్ ఎగ్జామ్స్. వాళ్ళ యొక్క హెల్త్, వాళ్ళ యొక్క నడవడి గురించి. సో ఒక ఏజ్ వచ్చినాక పిల్లలు రెబెలియస్ గా అయిపోతూ ఉంటారు అనమాట. అన్లెస్ వి బ్రింగ్ దమ్ ఇన్ ద బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని చెప్తాడు కదా దేవుడు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఫ్రమ్ ద వెరీ టెండర్ ఏజ్ నుంచి, చిన్న ఏజెస్ నుంచి. మనం మేబీ ఇప్పుడు అయిపోయిండొచ్చు, మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిండొచ్చు. అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వాళ్ళకి వాక్యం చదవడము, దేవుని గురించి చెప్పడము, మన జీవితంలో దేవుని యొక్క దేవుడు మన జీవితంలో చేసిన విషయాలు వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా దే విల్ గెట్ ఎంకరేజ్డ్. అండ్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్ లో మనం ఇవన్నీ షేర్ చేస్తూ రావడం వల్ల ఆ బిడ్డలకి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు కానీ, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ, డిఫికల్ట్ డెసిషన్స్ కానీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, సో దే విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వీ టెల్. సో ఆ విధంగా దేవుని యొక్క భయభక్తుల బిడ్డలు మనం పెంచడానికి. సో విల్ ప్రే ఎస్పెషలీ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. ఈ KCMF లో ఉన్న ప్రతి ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీస్ లో ఉన్న బిడ్డల కోసం, చిల్డ్రన్ కోసం వి విల్ ప్రే. సో జాన్ వాట్స్, విల్ యూ ప్రే? జాన్ వాట్స్, జాషువా, ఎస్ జాషువా. అమ్మా జాషువా అనేది మా పేరెంట్స్ అమ్మా. ఎవరన్నా? మా పేరెంట్స్, డాడీ మమ్మీ.
వాళ్ళు జాయిన్ అవును అన్నారు అన్న. జాషువా నేమ్. అన్న అయితే మీరే చేయండి అన్న. జాన్ వాట్స్ జాయిన్ అయ్యాడు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. యా. ఫర్ ద వాట్స్ ఆర్ చిల్డ్రన్. వాట్స్ ఆర్ ఫ్రీ? వాట్స్ జాన్ వాట్స్ ఫ్రీగా ఉన్నాడు జాన్? జాన్ వాట్స్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అన్న. సరే సరే సరే. I will pray. Heavenly Father, we come to your presence, Lord, in and through the name and the blood of Jesus Christ, Lord. Thank you for the plan and purpose that you have for us and our families, Lord God, and our children, Lord God. God, when you called us, Lord God, when you have chosen us, Lord God, you have planned for our generations to come, Lord Master God. We just bless you. Even, Lord God, because of our Master God, seniors, Lord God, because of our ancestors, Lord God, who chose you, Lord God, even because of the people who chose you, Master God. God, we are blessed, Lord God. And the same way, Master God, because we are going to see the same blessing in our children as well, Master God. Because, Master God, you are faithful, Lord God. You are going to lead them. You are going to bless them, Lord Master God. God, you have a plan and purpose. You have a destiny for each and every children in this fellowship, Lord Master God. God, we pray, Master God, that it will come to pass, Lord God. God, we pray, Master God, that they will know you in a tender age, Lord God. They will be born again in a tender age, Lord God. I pray, Master God, each and every one, Master God, will not be attracted to the world, but, Master God, attracted to the gospel of Jesus Christ, God. God, I pray that each and everyone will be saved in Jesus' name. God, I pray, Master God, that they will excel in everything that they do, Master God. They shall be as head and not as tail. They shall be above, not below, in Jesus' name. God, we pray and speak blessing upon each and every kid in all of our families, Lord God, I pray. God, I pray, Master God, that they will be, Master God, good in their studies, Lord God, in everything they do, Master God, in the cultural activities, Lord God, in sports, Lord God. God, I pray, Master God, they will be good. God, I pray, Master, at the same time, Master God, that they will be having the fear of God, and they will be able to show the friends, Lord God, the fellow students, Lord God, that there is difference in following you, Lord Master God. But they will not be following the pattern of this world, but they will be different, Lord God. I pray, Master God, that they will excel in everything, Lord God. I pray, Master God, that our kids will be safe from all the evil of this world, Lord Master God. God, I pray, Master God, that they will be, Master God, they will be protected. Each and everyone will be protected as they go out, as they come in. God, I pray, Master God, they will be protected. Their health will be protected, Lord God. God, I pray, Master God, for people, especially for kids, Master God, with special needs, Lord God. I pray, Master God, that you will bless them, Lord God. I pray for Nikki, Lord, promotes kid. I pray, Master God, I pray, Master God, that you will bless him. God, I pray, Master God, that he will grow up normally, Lord Master God. I pray for Ajay, your mother and us kid, Master God. God, I pray that he will grow up normally, Lord God. I pray. God, I pray, Master God, if there is any kid like that, Master God, in this fellowship families, Lord God, I pray, Master God, that they will be able to grow up normally. God, I pray, Master God, that you will give grace, Master God. You will give grace, Lord God. If there is any kid with any disease, Lord God, I pray, Master God, that you will give protection. You will give healing, Lord Master God, that healing that is there in your stripes, Lord God. God, I pray, Master God, that especially they will know you in a tender age. They will be born again. They will be baptized, and they will be living their life for your glory, and they will reach the destiny that you have for them, that nobody will be missing, Lord God. God, your word says, Master God, that there shall be as arrows, Master God. There shall be like arrows, Master God, to the destiny, Lord God. I pray, Master God, that each and everyone will be, Master God, will not miss the destiny, Lord God, that you have for them. Bless each and every kid. Be thou glorified in and through their lives. In Jesus' name we pray. Amen. Amen. So anyone has any special prayer requests so that we'll pray as a fellowship? So there will be more power when we pray. ఒకళ్ళు ప్రార్థన చేయడం కంటే ఇలా ఒక కార్పొరేట్ గా మనం చేయడం లేదు. So there will be more power. So many will be agreeing. So if anyone have any special prayer request? స్నిగ్ధ అక్క చెప్పండి. మా పాప నీట్ ఎగ్జామ్ రాసింది. 442 అట్లా వస్తాయనింది. అదే కర్నూలు మెడికల్ కాలేజ్ లో సీట్ రావాలా అని. మరి దేవుని చిత్తం ఏమో తెలియదు, మా అక్క అయితే కర్నూలులో రావాలని. ఓకే ఓకే. ఇంకోటి మా హస్బెండ్ సాల్వేషన్ గురించి చేయండి. ఓకే ఓకే అక్క. అక్క పాప పేరేం పేరక్క? ఈషా.
ఇంకొకటి నేను క్లినిక్ స్టార్ట్ చేస్తున్నా. అది మంచిగా జరగాలని. ఓకే. ఎనీవన్ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్? సో లెట్ us pray. చెప్పండి. నా కిడ్స్ కూడా రాశారు పీజీ నీట్. ఓకే ఓకే అన్న. బాబు అన్న పేర్లు ఏమైనా రాహుల్ చెప్తారన్నా? ఎఫ్రాయిం, రాహుల్ ఎఫ్రాయిం, పాప ఆషికా ఏంజిలిన్. ఓకే ఓకే అన్న. ఆషిక. ఆషిక. ఓకే ఓకే అన్న. సో షాల్ వి ప్రే? ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నాన్న మీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య. యేసయ్య ఇంతవరకు నీవు మమ్మల్ని నీ వాక్యంతో నడిపించావు నాయన యేసయ్య. అనేక విషయాలు మాకు చెప్తూ వచ్చావు. అవును నాయన యేసయ్య. తండ్రి మేము మా జీవితాలను నీ వాక్యంతో సరి చేసుకుని తండ్రి మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్య వాక్యం తండ్రి పౌలు సెలవిచ్చినట్టు తండ్రి నా బాహ్య పురుషుడు నాయన యేసయ్య అంతరించిపోయినను తండ్రి నా అంతరంగ పురుషుడు నాయన యేసయ్య దినదినము అభివృద్ధి చెందే విధంగా మా యొక్క జీవితాలు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మేము నీకు సమీపస్తులుగా ఉండడానికి సహాయం చేయండి నాయన యేసయ్య. తండ్రి మరింతగా నీ హృదయాన్ని తండ్రి యేసయ్య నువ్వు దావీదు గురించి సెలవిస్తూ వచ్చావు, నా హృదయానుసారుడని సెలవిచ్చావు నాయన యేసయ్య. ఆ విధంగా నీ హృదయాన్ని ఎరిగి తండ్రి యేసయ్య నడుచుకునే బిడ్డలంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్య. మీరే కృప చూపించండి తండ్రి. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన యేసయ్య. అవును తండ్రి, మేము ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపింపబడి నాయన యేసయ్య ఆత్మ ఫలాలు మా జీవితంలో కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. దయను సత్యమును మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. వాటిని కంఠభూషణములుగా మేము ధరించుకోవడానికి సహాయం చేయండి నాయన యేసయ్య. తండ్రి చేసిన ప్రతి ప్రేయర్ పాయింట్ ని తండ్రి మీ చిత్తానుసారంగా మీరు ఆన్సర్ చేస్తారని నమ్ముచు తండ్రి. అవును తండ్రి, నీ వాక్యము సత్యము నాయన యేసయ్య, నమ్మకస్తుడు నాయన యేసయ్య. తండ్రి మా పట్ల నువ్వు నమ్మకం గల దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని సెలవిచ్చావు నాయన యేసయ్య. అటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకే నీకు వందనములు, స్తోత్రములు నాయన యేసయ్య. తండ్రి అవును నాయన యేసయ్య, మేము ప్రార్థించిన ప్రతిదీ నీ సన్నిధిలో తండ్రి యేసయ్య నువ్వు తండ్రి యేసయ్య తండ్రి నీవు వినబడదని మేము నమ్ముచున్నాం తండ్రి. అందరి యొక్క హెల్త్ కోసం, ఫ్యామిలీస్ కోసం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ కోసం, మా యొక్క చిల్డ్రన్ కోసం మేము ప్రార్థించి ఉండగా నాయన యేసయ్య మీరే కృప చూపించండి తండ్రి. చేసిన ప్రతి ఆన్సర్ కి మీరు జవాబు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఎస్పెషల్లీ నాయన యేసయ్య శంకరి బాయక్క నాయన యేసయ్య వాళ్ళ పాప నీట్ ఎగ్జామ్ రాసి ఉండగా నాయన యేసయ్య తండ్రి నీ చిత్తం ఏదైనదో ఆ బిడ్డ జీవితం పట్ల మీరు నెరవేర్చండి తండ్రి. యెహోవా యందు ఆనందించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని సెలవిచ్చావు నాయన యేసయ్య. తండ్రి నీ యందు ఆనందించే బిడ్డగా ఆ బిడ్డ ఉండడానికి సహాయం చేయండి. నీ చిత్తమైతే నాయన యేసయ్య కర్నూలు మెడికల్ కాలేజ్ లో సీట్ రావడానికి మీరు కృపను అనుగ్రహించండి తండ్రి. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని సెలవిచ్చావు నాయన యేసయ్య. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. శంకరి బాయ్ యొక్క హస్బెండ్ కోసం, హస్బెండ్ సాల్వేషన్ కోసం ప్రార్థిస్తున్నాం. అదే విధంగా మా క్లినిక్ స్టార్ట్ చేయొచ్చుండగా తండ్రి యేసయ్య తండ్రి మీరే ముందుండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా మణిబాబన్న తండ్రి యేసయ్య తండ్రి పాప ఈషా కోసం నాయన యేసయ్య తండ్రి బాబు రాహుల్ ఎఫ్రాయిం కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా యొక్క టాలెంట్స్ కాదు తండ్రి, మా యొక్క మాది ఏమి లేదు నాయన యేసయ్య, కేవలము నీ యొక్క కృప నాయన యేసయ్య. అవును నాయన యేసయ్య, నా కృప నీకు చాలు సెలవిచ్చావు నాయన యేసయ్య. కృప చూపుట ఎంతో ఆనందించే దేవుడు నాయన యేసయ్య. అవును తండ్రి, మా యొక్క సొంత ప్రయత్నాలు వ్యర్థం నాయన యేసయ్య తండ్రి. ఆ బిడ్డల జీవితంలో తండ్రి యేసయ్య నీ యొక్క చిత్తానుసారంగా నీ చిత్తం అయితే తండ్రి యేసయ్య వారికి మంచిగా సీట్స్ అనుగ్రహించండి. ఆ బిడ్డల్ని బ్లెస్ చేయండి నాయన యేసయ్య తండ్రి. తండ్రి నీవు బ్లెస్ చేయకపోతే నాయన యేసయ్య అది ఏది జరగదు నాయన యేసయ్య. కాబట్టి నాయన యేసయ్య నీ యొక్క బ్లెస్సింగ్ ని ఆ బిడ్డల పట్ల తండ్రి యేసయ్య మీరు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే నాయన యేసయ్య సిఎంఎఫ్ గ్యాదరింగ్ అటెండ్ అవుతూ ఉన్నారో వారందరినీ మీరు బ్లెస్ చేయండి, వారి కుటుంబాలని తండ్రి, వాళ్ళ యొక్క ఉద్యోగ జీవితాలని, వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్స్ ని తండ్రి అన్ని విధాల్లో నాయన యేసయ్య తండ్రి. ప్రియుడా తండ్రి, నీవు ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లని సెలవిచ్చావు నాయన యేసయ్య తండ్రి. మేము ఆత్మీయంగా
ఫ్లరిష్ అయ్యి తండ్రి అన్ని విషయాల్లో మేము ఫ్లరిష్ అయ్యే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలంగా, నీకు మహిమకరమైన జీవితాలు జీవించే బిడ్డలంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అటువంటి కృపను తండ్రి, మనస్సును తండ్రి, అటువంటి ఆ విధంగా మాకు సహాయం చేయవలసిందిగా అడుగుచు ఈ కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలిగా ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. ఆమేన్. Amen. ఆమేన్. Wonderful. అనుభవన్నా జాన్ వాట్స్. బాగున్నారా? హాయ్ సుధీర్ బాబు. వాట్స్ చెప్పు, వాట్స్ స్పీక్ సంథింగ్. అన్న బాగున్నారా అన్న? ఎస్ వాట్స్ లేదు, ఇప్పుడే మీ మెసేజ్ చూశాను, అది జాయిన్ అయిపోయా. ప్రతిసారి జాయిన్ అవుదామని థమ్స్ అప్ పెట్టి మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్ జాన్ వాట్స్. సుధీర్ మేడం బాగున్నారా మేడం? ప్రైజ్ ది లార్డ్ మ్యామ్. బాగున్నా. ప్రైజ్ ది లార్డ్ జాన్ వాట్స్. యా